ఆకాశంలో ఫ్లైట్ దిగి మన వెనకాల వస్తున్నా నాకు కనిపిస్తుంది. ఓకేనా? ట్రైన్ దిగి మన పట్టాలు తప్పి మన ముందుకు వస్తున్నా నేను చూస్తాను. దీన్ని రోడ్ బ్యాంకింగ్ అంటారు. రోడ్ బ్యాంకింగ్. లేదు లేదు, ఇది కూడా నేనే ఓన్ గా క్రియేట్ చేశాను. ఓకే. ఎంతలో గేర్ వేయాలనేది. ఇప్పుడు మెయిన్ యూటర్న్ చేయడానికి నేను ఒక 4 స్టెప్స్ చెప్తాను. చేతులు తీసి ఇలా పెట్టుకోండి, కొంచెం లెఫ్ట్ జరగండి, స్ట్రైట్ పెట్టండి, స్ట్రైట్ పెట్టండి. ఓకే, ఇప్పుడు క్లచ్ నేను ఆపరేట్ చేస్తాను, గేర్స్ నేను ఆపరేట్ చేస్తాను. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి అక్కడ రెడ్ సింబల్. ఇక్కడ ఇందాక చాలా సెన్సార్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒకే ఒక సెన్సార్ ఉంది. అదేంటి ఐడియా ఉందా? బ్రేక్, హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేసుకోండి, బ్రేక్ పట్టుకోండి. ఇప్పుడు మీరు కనుక స్లోప్ లో ఉంటే మీరు మెయిన్ బ్రేక్ వేయకుండా హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేస్తే కనుక ఇప్పుడు దాకా ఇది ఆపింది. స్లోప్ లో ఉంటే ముందుకు వెనక్కి వెళ్ళిపోతుంది. లైక్ ఒక ఫ్లైఓవర్ మీద ఆగారు, మీ ఫ్రెండ్ కార్ ముందుంది, వెనకాల మీరు వెళ్ళి ఆపారు, కార్ స్లోప్ వెళ్ళి దాన్ని కొట్టేసుకుంటది. సో అందుకని మనం హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేస్తామంటే మెయిన్ బ్రేక్ జస్ట్ టచ్ లో ఉంచుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయవసరం లేదు, లైట్ గా స్మూత్ గా ప్రెస్ చేసినా చాలు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ముందు చెట్లు ఆల్రెడీ ఉన్నాయి. అంటే రోడ్డు మీద మన కార్ మొత్తం పర్సంటేజ్ అంతా 60% మట్టిలోనే ఉంది. రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఇండికేటర్, రైట్ ఇండికేటర్. స్టీరింగ్ ఒక హాఫ్ రౌండ్ తిప్పండి. ఓకే, చాలు, హాఫ్ రౌండ్ లో ఉంచుకోండి. నేనేం చేస్తాను, గేర్ వేస్తాను. సిగ్నల్, స్టీరింగ్, గేర్, 3 స్టెప్స్ చేసాం. 4th స్టెప్ క్లియరెన్స్, రైట్ మిర్రర్ లో ఉందా? క్లియరెన్స్ ఉంది. ఓకే, బ్రేక్ ఓపెన్ చేసేయండి. బ్రేక్ ఓపెన్ చేసి లెగ్ అక్కడే ఉంచుకోండి. ఓకే, చూడండి కార్లో మూవ్మెంట్ వచ్చిందా? యాక్సిలరేటర్ వాడట్లేదు, నేను వాడట్లేదు, మీరు వాడట్లేదు, కానీ కార్లో మూవ్మెంట్ ఉంది. ఇప్పుడు చూడండి అలాగే ఉంచు స్టీరింగ్. నేను చెప్పినాక నేను చెప్తేనే చేయండి ఏదైనా సరే, ఒక 2-3 డేస్. ఇప్పుడు ఇలాగే ఉంచడం వల్ల మన కార్ ఇలా క్రాస్కి వెళ్ళిపోతుంది, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడు స్ట్రైట్ చేయాలంటే ఈ కార్నర్ రోడ్డు మీదకి ఎక్కాలి. ఈ టైర్ ఎక్కింది ఇప్పుడు రోడ్డు మీదకి. సో ఇప్పుడు స్ట్రైట్ చేయండి, బ్రేక్ వేయొద్దు, బ్రేక్ నేను చెప్తేనే వేయండి. ఇప్పుడు మనం ఇలా ఉన్నప్పుడు స్ట్రైట్ చేసాం కదా, ఇలా వెళ్ళిపోయి అదిగోండి ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు కౌంటర్ స్టీరింగ్ చేయండి, లెఫ్ట్కి ఒక హాఫ్ తిప్పండి, చాలు. కారు స్ట్రైట్ అయిందని మీరు అనుకోగానే స్ట్రైట్ చేయండి. ఇట్లా మిర్రర్లో చూసినా స్ట్రైట్ అర్థమైపోతుంది, వెనక రోడ్డు కనిపించింది. ఇది స్ట్రైట్ పొజిషన్. ఓకే, ముందే ఫ్రంటే ఫోకస్ గా చూడండి. స్టీరింగ్ ఇట్లా వంకర పెట్టద్దు, ఇందాక చెప్పుకున్నాం. ఇలా క్రాస్ పెట్టారంటే క్రాస్ వెళ్ళిపోతాం, స్ట్రైట్ గా ఉంచుకోండి. ఇప్పుడు చూడండి కార్ లో మూవ్మెంట్ ఉంది, నేను ఎక్సలేటర్ వాడట్లేదు, మీరు వాడట్లేదు, కానీ కార్ ఎంత స్పీడ్ వెళ్తుంది చూడండి. 9 నుంచి 10 ఉంది. కరెక్ట్ గా చూడండి, కరెక్ట్ గా చెప్పండి. 8, 6, 8 ఆ రేంజ్ లో 10 టచ్ అవ్వలేదు. అక్కడికి వెళ్తే 10 టచ్ అయినట్టు. కొంచెం లెఫ్ట్ జరగండి స్టీరింగ్, అది కార్ కరెక్ట్ గా 6, 7, 8 ఆ రేంజ్ లో వెళ్తుంది. ఎక్సలేటర్ వాడకుండా వెళ్తుంది చూసారా? ఇదే ఇనిషియల్ మూమెంట్, ఫస్ట్ గేర్ యొక్క ఇనిషియల్ మూమెంట్. ఈ కార్ కి ఒక 6, 7 ఉంది. ఓకే, ఇప్పుడు మనం ప్రతి గేర్ కి ఒక లిమిట్ అనేది ఉంటది. ఇప్పుడు ఫస్ట్ గేర్ లో ఉన్నాం కాబట్టి 6 వెళ్తుంది. సెకండ్ గేర్ లో ఎంత వెళ్తుందో చూద్దాం. దానికంటే ముందు మనం అసలు ఫస్ట్ గేర్ ని ఎంత వరకు యూస్ చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ గేర్ ని మనము 15 వరకు యూస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 6, 7 లో ఉంది కదా. స్పీడ్ కోసం ఏం వాడాలి? యాక్సిలరేటర్. లెగ్ ఎలా పెట్టి వాడాలి? కొంచెం క్రాస్ గా పెట్టేసి లైట్ గా యాక్సిలరేటర్ యూస్ చేయండి. అది మీరు యూస్ చేస్తున్నప్పుడు చూడండి స్పీడ్ పెరుగుతుంది, దాంతో పాటు ఇక్కడ ఒక RPM మీటర్, రెవల్యూషన్స్ పర్ మినిట్. ఇది ఇంత పెద్దగా ఎందుకు ఇచ్చారు అంటే మనకి దాంతో చాలా పని ఉంది మనకి. ఓకే, ఇప్పుడు మన RPM ఎంతలో ఉంది? 1.5 లో ఉంది. అంటే ఇంటూ ఇక్కడ చూడండి ఇంటూ 1000 అని ఉంది. RPM అంటే ఎప్పుడైనా ఇంటూ thousands లో ఉంటది. ఇప్పుడు మనం 1.5 లో వెళ్తున్నాం అంటే 1500 RPM లో వెళ్తున్నాం. దాని గురించి ఒక సింపుల్ చెప్తాను. ఇంజన్ దగ్గర ఒక చిన్న వీల్ ఉంటదని ఇమాజిన్ చేసుకోండి. ఆ వీల్ RPM కి దానికి కనెక్షన్. మనం ఫస్ట్ గేర్ లో వెళ్ళాలనుకుంటే 30, 40 కూడా వెళ్తుంది. కానీ బాగా రైజ్ అయిపోయి సౌండ్ వచ్చేసి బండి వైబ్రేషన్, ఫ్యూయల్ ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతుంది. ఓకే, కార్ కూడా పాడైపోతుంది. లిమిట్ 15. మీరు 15 అక్కడ గెస్ చేయడం కొంచెం ఈ గీతలు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం కష్టం.
అవును. ఆ వీల్ని మనం ఆర్పిఎం వీల్ని 1500కి తిప్పేసి 1500 దగ్గర నెక్స్ట్ గేర్ అప్ చేయాలి. ఓకే. అంటే ఎవ్రీ 1500 ఆర్పిఎం దగ్గర గేర్ అప్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ గేర్ వెళ్ళేటప్పుడు 15 ఆర్పిఎం 1.5, సెకండ్ వేస్తాం, మళ్ళీ సెకండ్ గేర్ వేసుకొని మళ్ళీ ఇంకొక 1.5 ఆర్పిఎం లేదా 30 స్పీడ్, అట్లా 5 గేర్లు, 5 15s, 5 15s, 75 వెళ్తాం. అంటే మన కార్ 75 వెళ్ళండి అండి సేఫ్. అంతకు మించి వెళ్తే ఒక్కొక్క గేర్ కి 15. ఓకే. ఎన్ని గేర్స్ ఉంటే అన్ని 15s. ఓకే. ఎనీ కార్ మీరు లోకల్లో డ్రైవ్ చేసే ఏ కార్ అయినా ఇలా చేసేయచ్చు. బేసిక్ గా కార్లకి ఎన్ని గేర్లు ఉంటాయండి? ఓల్డ్ కార్స్ కి అయితే 4 ఉంటాయి. మన కార్స్ కి ఏమో 5 గేర్స్, 5 ఫార్వర్డ్, 1 ఏమో రివర్స్. ఓకే. ఓకే, ఫార్వర్డ్ గేర్స్ 5 ఉన్నాయి, 5 గేర్లు, రివర్స్ ఒక గేర్ ఉంది. సో ఇప్పుడు మనం ఎప్పుడు గేర్ చేంజ్ చేయాలనేది కూడా క్లియర్ కట్ గా అర్థమైందా మీకు? అర్థమైంది. ఆర్పిఎం చెక్ చేసుకోండి, చాలా ఈజీ ఉంటది. అదే బండికి అయితే మనం సౌండ్ తో వేస్తాం. ఓకే, లైట్ గా ఎక్సైటర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎక్సైటర్ వదిలేసేయండి. ఆర్పిఎం 1.5 దాటేసింది. పర్లేదు. ఓకే, మీరు ఆర్పిఎం గట్టిగా తొక్కేసి పట్టుకున్నారు. పర్లేదు. మీరు, నేను అదే చెప్తున్నా మీకు, వెనకాల లారీ వస్తున్నా ఫ్లైట్ ఒకవేళ ఎక్సైటర్ ఇస్తున్నారు వదిలేసేయండి. మీరు ఆకాశంలో ఫైట్, మీరు క్లచ్ ప్రెస్ చేశారు. ఓకే ఓకే, నాకు అర్థం కాలేదు. మీరు ఇప్పుడు లారీ వచ్చేస్తుందని భయపడ్డారు. అవునవును. ఆకాశంలో ఫ్లైట్ దిగి మన వెనకాల వస్తున్నా నాకు కనిపిస్తుంది. ఓకేనా? ట్రైన్ దిగి మన పట్టాలు తప్పి మన ముందుకు వస్తున్నా నేను చూస్తాను. ప్రతిదీ నేను గమనిస్తానే ఉంటాను. ఏం చేయాలో ప్రతిదీ పిన్ టు పిన్ నేను చెప్పేస్తాను. మీరు ఫాలో అవ్వాల్సింది నా నోట్లో వచ్చే కమాండ్. ఫాలో అయిపోండి. ఇప్పుడు ఆర్పిఎం 1.5 తీసుకెళ్ళండి. ఓకే, అది చాలు. ఇప్పుడు ఎక్సైటర్ వదిలేసేయండి. నేను సెకండ్ గేర్ వేసాను. ఇప్పుడు ఎక్సైటర్ చేయొద్దు, నేను చేయను, మీరు చేయదు. ఇందా ఫస్ట్ గేర్ ఎంత వెళ్ళింది? 7 వెళ్ళింది. ఇప్పుడు సెకండ్ గేర్ ఎంత వెళ్తుంది చూడండి. 10, 11, 12 ఆ రేంజ్ లో వెళ్తుంది. అంటే 6 కి డబుల్. ఇప్పుడు మనం ఎక్సైటర్ చేయకుండా ఇందాకేమో 6, 7 వెళ్ళింది, ఇప్పుడేమో 12 వెళ్తుంది. అలాగే కొంచెం కొంచెం పెరిగి 5th గేర్ లో ఒక 30, 40 వెళ్తుంది. సో అప్పుడు మనం ఎక్సైటర్ లేకుండా ఎక్కడికైనా వెళ్ళి రావచ్చుగా. అవును, అది అందుకే ఎక్సైటర్ లేకపోయినా కార్ మూవ్ అవుతుంది అని ఇందాక చెప్పాను. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఎవరీ 1.5 కి ఆర్పిఎం పెరుగుతుందని మార్చుకోవచ్చు అని అర్థమైపోయింది. ఓకే, ఇక మనం మెయిన్ ప్రాక్టీస్ చేసేద్దాం. కెమెరా నేను చేతిలో తీసేసి సేఫ్టీ కోసం నేను ఒక పక్కన మౌంట్ చేసేస్తాను. మీరు ఇట్లా చిన్నగా వెళ్తూ ఉండండి, ఇబ్బంది ఏం లేదు. క్లచ్ హోల్డ్ చేస్తే యాక్సలరేషన్ ఇస్తే మొత్తం అంటే క్లచ్ మూసి రేజ్ ఇచ్చినట్టే బైక్. అంతే, క్లచ్ మూసాము అంటే మనకి పని చేయదు. మిర్రర్స్ ఈ అన్ని క్లోజ్డ్ పాత్ కాబట్టి నాకు ఆ రేజ్ కూడా సరిగ్గా వినబడలా. అయితే అర్థమైంది, అది ఆర్పిఎం ఈజీ ఉంటది. ఓకే, అన్నిటికన్నా ఈజీ ఆర్పిఎం. సౌండ్ కాదు, మనకి స్పీడ్ కూడా కొద్దిగా గీతలు ఎక్కువ ఉండడం వల్ల క్లమ్జీగా ఉంటది. మనకి ఆర్పిఎం ఫాలో చేసుకుంటే ఎగ్జాక్ట్ గా ఇంజిన్ కూడా స్మూత్ ఉంటది. ఓకే, కెమెరా మౌంట్ చేశాను. ఇప్పుడు మెల్లగా స్పీడ్ పెంచుకొని 2 గేర్స్ లో ఉన్నాం, సెకండ్ గేర్ లో ఉన్నాం. మనం ఎంత స్పీడ్ వెళ్ళొచ్చు? మాక్సిమం 30 వెళ్ళిపోండి. 30 అన్న చూసుకోండి, ఆర్పిఎం అన్న చెక్ చేసుకోండి. ఓకే, రెండు ఒకే రేషియోకి అయితే కరెక్ట్ మ్యాచ్ అవుతాయి అంటారా? అంతే, రెండు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతాయి. సౌండ్ వస్తుంది, అదే సీట్ బెల్ట్. నేను సీట్ బెల్ట్ ఇప్పుడే పెట్టుకున్నాను. ఓకే, చూడండి ఆర్పిఎం వచ్చేసింది. ఎక్సైట్ వదిలేసా. మీరేం చేయాలంటే ఆర్పిఎం కరెక్ట్ 1.5కి వచ్చినప్పుడు గేర్ అని నాకు చిన్న మాట చెప్తే చాలు. ఓకే సార్, నేను గేర్ ఎంగేజ్ చేస్తాను. అంటే కరెక్ట్ టైంలో గేర్ వేయాలని మీరు కూడా గెస్సింగ్ చేస్తున్నారా లేదా నాకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే ఓకే, వెళ్ళొచ్చు. ఫ్రంట్ లారీ వస్తుంది, పర్లేదు. కొంచెం రైట్ జరగండి, స్ట్రైట్ ఉంచుకోండి. హార్న్ ఇవ్వండి. నడిచే వాళ్ళకి హార్న్ స్ట్రైట్ గా ఉంచండి. నేను చెప్తా స్ట్రైట్ హార్న్, పర్లేదు. ఇప్పుడు లెఫ్ట్ జరగండి. మీరు ఆ టైంలో ఎక్సైట్ ఒకసారి గట్టి పుష్ చేశారు చూసారా, అలా పుష్ చేయకూడదు. మన ముందు క్లియరెన్స్ లేదు, దారి లేదు. క్లియరెన్స్ అంటే వే లేదు, క్లియర్ గా లేదు అనుకున్నప్పుడు ఎక్సైటర్ మీద కాల్ తీసేసి ఆ లెగ్ బ్రేక్ దగ్గర ఉంచుకోవాలి, నారో ప్లేసెస్ లో. ఇప్పుడు మనం 3rd గేర్ 3 గేర్స్ ఉన్నాయి మన దగ్గర. వెళ్ళాలనుకుంటే 45 వెళ్ళొచ్చు. కానీ ప్రతి రోడ్డుకి ఒక లిమిట్ అనేది ఉంటుంది. సైన్ బోర్డ్స్ ఫాలో ఉంటుంది. సైన్ బోర్డ్ లేదు ఈ రోడ్డు. అది ఎలా ఫిక్స్ చేస్తారంటే ఆ రోడ్ లో ఉన్న స్కూల్స్, కాలేజెస్, గవర్నమెంట్ ఆఫీసెస్, హాస్పిటల్స్, స్టేషన్స్ అంటే పోలీస్ స్టేషన్, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఆ రోడ్ లో ఉన్న గతుకులు, టర్నింగ్స్, పబ్లిక్ రోడ్ కండిషన్, పబ్లిక్ ఎక్కువ ఉండే ఏరియాని బట్టి స్పీడ్ లిమిట్ అనేది సెట్ చేస్తారు. ఇప్పుడు మనం వెళ్తున్న స్పీడ్ లిమిట్ రోడ్ 40.
సో మనకి 3 గేర్ లో ఉన్నాము. 40కి 3 గేర్ సెట్ అవుతుందా? 40 అవుతుంది, సెట్ అవుతుంది. అంటే మనకి ఫోర్త్ అవసరం లేదు, సెకండ్ కాదు. అవును. లెఫ్ట్ ఇండికేటర్ వేసుకుని మనం ఇలా హైవేలో లెఫ్ట్కి వెళ్దాం. క్లచ్ క్లోజ్ చేస్తున్నాను. మీ లెగ్ ఎక్కడికి వచ్చేయాలి? బ్రేక్ దగ్గరికి వచ్చేయాలి. ఇప్పుడు నేను క్లచ్ క్లోజ్ చేశాను. ఒకసారి ఎక్సైటర్ ఇవ్వండి, వదిలేయండి. పని చేయదు, ఆర్పిఎం కొంచెం స్లో చేయండి. లెఫ్ట్ ఇండికేటర్ వేసారు, మిర్రర్ చూడండి, లెఫ్ట్ మిర్రర్. బ్రేక్ మీద కాల్ తీయండి. మీరు కొంచెం స్లో చేయండి, అంటే లైట్ యూస్ చేయాలి బ్రేక్ తీసి కాల్ తీసేయాలి. మీరు అలాగే ఉంచితే కంటిన్యూగా బ్రేక్ ప్రెస్ అయ్యి బ్రేక్ కార్ ఆగిపోతుంది. ఇంకొంచెం లెఫ్ట్ రండి, అలాగే ఉంచండి. మన ముందు గమనిస్తే లారీలు ఇవన్నీ స్పీడ్గా వెళ్తున్నాయి. బ్రేక్ ఓపెన్ చేయండి. ఓకే, నేను ఇప్పుడు గేర్ డౌన్ చేస్తున్నాను. మన కార్ స్లో అయింది కాబట్టి కొంచెం గేర్ డౌన్ చేశాను. అది మీకు రేపు వస్తుంది గేర్స్ గురించి. ఇంకొంచెం లెఫ్ట్ రండి, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, స్ట్రైట్ చేయండి. అది కొంచెం చెట్టు ఉంది కదా, కొంచెం రైట్ జరిగి మళ్ళీ స్ట్రైట్ చేయండి. ఇప్పుడు మీ పక్కన చూడండి వెహికల్స్ ఎంత స్పీడ్ వెళ్తున్నాయో. 60 రేంజ్ లో వెళ్తున్నాయి, ఒక 60-70. కానీ ఆటో వాడు కూడా 40-50 వెళ్ళిపోతాడు. ఎందుకు అంటే అతను స్ట్రైట్ వస్తున్నారు వాళ్ళు. మన దగ్గర ఎంత స్పీడ్ ఉంది? మన దగ్గర 10-15 ఉంది. మనం ఇప్పుడే టర్నింగ్ చేసి వచ్చాం. ఇప్పుడు మీ ఇంటి ముందు బస్సు ఆగదు, కానీ మీరు అక్కడే దిగాలి, లేదంటే చాలా దూరం వెళ్ళి మళ్ళీ ఆటో ఎక్కి రావాలి. డ్రైవర్ని కొంచెం రిక్వెస్ట్ చేసుకుని, అన్న కొంచెం స్లో చేయవా, దిగేస్తానంట. కరెక్ట్గా మీ ఇంటి దగ్గరలో స్పీడ్ బ్రేకర్ కూడా ఉంది, కొంచెం స్లో చేస్తాడు. అన్న ఇంకొంచెం స్లో చేయంటారు, లైట్ ఎక్సైట్ ఇస్తూ ఉండండి, నేను చెప్తా ఉంటాను. రన్నింగ్ బస్సు దిగేటప్పుడు మీరు ఏం చేస్తారు? దిగి నుంచుంటారా? జంప్ చేసి నుంచోం. ఏం చేస్తాం? మనం కూడా కొంచెం మూమెంట్ లో మనం కూడా 2-3 అడుగులు ముందుకి మూమెంట్ ఇస్తాం, పడిపోకుండా స్పీడ్ మ్యాచ్ అవ్వాలి, కొంచెం గ్రావిటీ మెయింటైన్ చేయడం కోసం. అట్లాగే ఇప్పుడు స్పీడ్ గా వెళ్లే వాళ్ళు మనమేమో ఇప్పుడే వచ్చాం, డైరెక్ట్ గా రైట్ లోకి వెళ్ళిపోతే వాళ్ళకి అడ్డం పడతాం. సో మనం దగ్గర కూడా కొంచెం స్పీడ్ పెంచుకొని అప్పుడు మెల్లగా వాళ్ళు. ఓకే, ఎక్సలేటర్ వదలాలి. ఎక్సలేటర్ వదిలేసి గేర్ అంటే వేసేస్తాను. కొంచెం టైం ఇవ్వాలి. మీరు వెంటనే ఎక్సలేటర్ వేసారు, జర్క్ వచ్చింది. నేను క్లచ్ క్లోజ్ చేసి గేర్ ఎంగేజ్ చేయడానికి 2-3 సెకండ్స్ పట్టింది. మీరు ఎక్సలేటర్ ఎంత లేట్కి ఇచ్చినా ఇబ్బంది లేదు. నేను గేర్ వేసినాక మీరు 10 సెకండ్ తర్వాత లేట్కి ఇచ్చిన ప్రాబ్లం లేదు. కానీ ఎర్లీగా ఎక్సలేటర్ ఇస్తే ఇప్పుడు వచ్చిన జర్క్ లాగా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఓకే, గేరు ఈరోజు మీ స్పీడ్ 40నే. సో మీకు 3 గేర్స్ చాలు. ఓకే, ఇప్పుడు చూడండి, అక్కడ ఒక ఎల్లో లైన్ కనిపిస్తుందా? ఆ ఎల్లో లైన్ ఈ పేపర్ ని మ్యాచ్ చేయండి. దేనికంటే హైవే ఇది. ఈ హైవే స్పీడ్ 60+80 కూడా వెళ్తూ ఉంటారు. ఓకే, కరెక్ట్ గా ఎల్లో లైన్ మ్యాచ్ చేస్తూ వెళ్ళండి. మరి కరెక్ట్ ఏం కాదు, ఈ రోజు స్టీరింగ్ ప్రాక్టీస్ ఏంటి అంటే మనం ఈరోజు ప్రాక్టీస్ చేస్తుంది కారు స్ట్రైట్ గా వెళ్ళడం ఎలా, స్టీరింగ్ ఎలా హోల్డ్ చేస్తే కారు స్ట్రైట్ వెళ్తుంది అనే పాయింట్. అంతే, స్టీరింగ్ స్ట్రైట్ గా పెడితే కరెక్ట్ వెళ్తుంది. ఇప్పుడు చూడండి, రోడ్డు స్లైట్ గా రైట్ కి డౌన్ ఉంది. దీన్ని రోడ్ బ్యాంకింగ్ అంటారు. బ్యాంకింగ్ మనకి కొంచెం ఎక్సైటర్ ఇవ్వండి. మనం ఇప్పుడు 20 దగ్గర పడిపోకూడదు. మనం 3rd గేర్ లో ఉన్నామంటే ఆ గేర్ కి సరిపోయే స్పీడ్ మ్యాచ్ లో ఉండాలి. అప్పుడు మంచి మైలేజ్ వస్తుంది. లో గేర్స్కి వెళ్తేనేమో కార్ ఓబుల్ అవుతుంది, కొంచెం జరగండి రైట్ కి. అదే మనం ఎక్కువ స్పీడ్కి వెళ్తేనేమో వైబ్రేషన్ వచ్చేస్తుంది, ఫ్యూయల్ ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతుంది. ఓకే, ఇట్లా వెళ్తూ ఉండండి. ఇలాంటి చెట్లు వచ్చినప్పుడు మ్యాచ్ చేయక్కర్లేదు. ఇట్లా ఏదైనా అడ్డు వచ్చినప్పుడు కొంచెం రైట్ జరిగేసి మళ్ళీ రోడ్డు బాగున్నప్పుడే మ్యాచ్ చేయండి, వెళ్ళొచ్చు. మీరు మిడిల్ కూర్చోండి, అది ఇట్లా కూర్చొని మ్యాచ్ చేసుకోండి. ఓకే, వెళ్ళొచ్చు. మెల్లగా స్పీడ్ పెంచుకోండి. ఆ రోడ్ బ్యాంకింగ్ అని చెప్తున్నాను కదా, ఆ రోడ్ బ్యాంకింగ్ అప్పుడు ఏం జరుగుతుందంటే ఒకసారి స్టీరింగ్ వదిలేసండి, నేను చూసుకుంటాను. స్టీరింగ్ చేతులు తీసి ఇలా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, రోడ్ బ్యాంకింగ్ అంటే రోడ్ ఎటు డౌన్ గా ఉంటే కారు అటు సైడ్ కి లైట్ గా లాగుతుంది, స్టీరింగ్ లాగుతుంది అంటారు. చూడండి, ఇప్పుడు చూడండి, మన కార్ ఇటు వెళ్తుంది, కొంచెం అటువైపుకి వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ కి వెళ్తుంది. చూడండి, రోడ్ బ్యాంకింగ్ ఇటు ఉంది కాబట్టి ఇటు వెళ్తుంది. కొంచెం రోడ్డు స్లోప్ గా అది, ఆ స్లోప్ నే బ్యాంకింగ్ అంటాం. 10th క్లాస్ లో వస్తుంది. మీరేం చేయాలంటే అట్లా వెళ్లకుండా లిటిల్ బిట్ ఇంత రైట్ పట్టుకోవాలి, లైట్, అసలు మీకు తెలియనంత, అదప్పుడు స్ట్రైట్ వెళ్తుంది. స్టీరింగ్స్ ని కంట్రోల్ చేయాలి, అంటే లైట్ గా మ్యాచ్ చేయాలి, కంట్రోల్ చేయాలి. కానీ మనం ఎక్కువ వెళ్ళిపోతుందని ఎక్కువ తిప్పాము అంటే ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. కారు కూడా ఇలా ఇలా ఊపేస్తుంది. ఊపారు అంటే వెనకాల కూర్చున్న వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ కూడా వచ్చేస్తుంది. వాంతులు వచ్చేది
జర్కిల్ కి, స్టీరింగ్ మూమెంట్ కి, కార్ జర్కిల్ కి. ఏసీకి వామిటింగ్ కి సంబంధం లేదా? ఏసీకి వామిటింగ్ కి అంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటది అంటే చెవులు మూసేసినట్టుగా ఉంటది అనమాట. ఏసీ గ్లాసెస్ విండోస్ క్లోజ్ చేస్తే అలాంటి ఫీల్ లేకుండా వాళ్ళు ఓపెన్ లో ఉన్నామన్న ఫీలింగ్ కలిగితే, ఏసీ లేకుండా విండోస్ డౌన్ చేస్తే వాళ్ళకి మేము బయటే ఉన్నంత ఫీల్ కలిగిద్ది, కొంచెం సెన్సేషన్ తగ్గిద్ది. ఎంత గ్లాసులు దించినా జర్క్ లో వచ్చేటట్టు డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా వామిటింగ్స్ వస్తాయి. జర్క్ రాకుండా మూసేయాలి. అంటే స్కూటీ కనుక గేర్లు మారుస్తున్నట్టు తెలియదు. స్కూటీకి కూడా యాక్చువల్ గేర్స్ ఉంటాయి, కానీ అది మారుస్తున్నట్టు అది మార్చుకున్నట్టు మనకు తెలియదు. స్కూటీ గేర్స్ ఉంటాయి ఇన్బిల్ట్ గా ఎనీ వెహికల్ కి గేర్స్ ఉంటాయి, కానీ మనకు తెలియదు. ఇప్పుడు ఆటోమేటిక్ కార్ ఉంది, దానికి కూడా గేర్స్ ఉంటాయి. 5 స్పీడ్ మ్యాచ్ అవుతుంది. 5 స్పీడ్ గేర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అంటారు. దానికి 5 గేర్లు ఉన్నాయి, కానీ అది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కారు. అంటే అదే వేసుకుంటది, క్లచ్ సంగతి అదే చూసుకుంటది. ఓకే, ఇట్లా వెళ్తూ ఉండండి. ఓకే, ఆల్మోస్ట్ స్ట్రైట్ గానే వెళ్తున్నారు. స్టీరింగ్ కంట్రోల్ బాగానే ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఎక్కువ ఇట్లా అట్లా జర్కులు ఇస్తారు. అటు వెళ్ళిపోతుందని ఇటు ఎక్కువ తిప్పుతారు, ఇటు వెళ్ళిపోతుందని అంటే ఎక్కువ తిప్పుతారు. ఇప్పుడు చూడండి, స్టీరింగ్ వదిలేసండి, మళ్ళీ నేను చూసుకుంటాను. ఇప్పుడు టర్నింగ్ ఇటు సైడ్ కి ఉంది, ఇటు సైడ్ కి కొంచెం స్లోప్, లెఫ్ట్ సైడ్ రోడ్ ఎటు డౌన్ ఉంది, బ్యాంకింగ్ లెఫ్ట్ కే ఉంది, టర్నింగ్ లెఫ్ట్ కే ఉంది. మీ స్టీరింగ్ పట్టుకోవద్దు. మీరు గమనిస్తే ఈ టర్నింగ్ ఒకసారి వెనక్కి చూడండి, మిర్రర్ లో ఫ్రీగాను క్లియరెన్స్ ఉంది. స్ట్రైట్ ఉందా, తిరిగిందా? తిరుగుతుంది, మనం తిప్పకుండా తిరుగుతుంది. ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంది, తిరిగిపోతుంది కారు. మనం తిప్పకుండానే రోడ్డు క్రాస్ వచ్చేసింది. ఆల్మోస్ట్ టర్నింగ్ తిరిగేసాం, సగం టర్నింగ్. ఎడ్జ్కి వచ్చేసాం. ఇదే బ్యాంకింగ్ అంటే. పట్టుకోండి, స్టీరింగ్ పట్టుకొని లైట్ ఎక్సెటర్ పెంచుకోండి. మీరు రేస్ ట్రాక్స్ లో కనుక చూసినట్లయితే లెఫ్ట్ కి టర్నింగ్ ఉంటే ఇట్లా లెఫ్ట్ ఉంటది, ఇట్లా హైట్ ఉంటది. బ్యాంకింగ్ ఎక్కువ ఉండిద్ది, వాళ్ళు హై స్పీడ్ వెళ్తారు కాబట్టి. F1 కార్స్ సంథింగ్ ర్యాలీ కార్స్ ఉంటాయి, వాళ్ళు మరీ హెవీగా తిప్పుతా ఉంటారు. ఆ కారు వేరు, ఈ బ్యాంకింగ్స్ వేరుగా ఉంటాయి, దానికి రోడ్ వేరు అసలు. టైర్స్ వేరు, గ్రిప్ వేరు, అవి చూసి వేరు. రోడ్ ఎక్కితే అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు ముందు ఒక మెయిన్ పాయింట్ చెప్తాను, వెళ్తూ ఉండండి, ఎక్సెటర్ ఇస్తూ ఉండండి. నేను చెప్తేనే వదలండి. నేను పర్లేదు, చెట్టు ఉందిగా మ్యాచ్ చేయొద్దు. ఇప్పుడు ముందు రోడ్ మీద గమనిస్తే ఒక సైన్ బోర్డ్ వస్తుంది చూడండి, క్రాస్ రోడ్స్ అనే క్రాస్ సింబల్ వస్తుంది. అంటే ఇక్కడ జంక్షన్. మీ రైట్ లెగ్ బ్రేక్ దగ్గర పెట్టండి, రైట్ లెగ్ బ్రేక్ దగ్గర. అంతే, అంటే రెడీగా ఉన్నారు. హార్న్ ఇవ్వదు. లెఫ్ట్ స్ట్రీట్ లోంచి ఎవరైనా వస్తున్నారా? ఒక వెహికల్ వస్తుంది, వెనక సంగతి వదిలేసి లెఫ్ట్ రైట్ ఎవరైనా వస్తున్నారా? జంక్షన్ క్రాస్ చేసేసాం. ఇప్పుడు మనకు బ్రేక్ వేయాల్సిన నీడేం రాదు. సో ఇప్పుడు ఎక్సెటర్ వైపు, అంటే అవసరం వచ్చిద్దేమో. జంక్షన్ అటు ఇటు ఆటోలో వస్తుంటే నేనేం చేశానంటే, మీరు కాలు బ్రేక్ దగ్గరకు వచ్చినప్పుడు క్లచ్ క్లోజ్ చేసేసాను. అంటే పవర్ ఆపేసాను, ఇంజిన్ కి ట్రాన్స్మిట్ అవ్వకుండా పవర్ కట్ చేశాను. ఎవరిని అడ్డు వస్తే బ్రేక్ వేయడానికి మీ లెగ్ రెడీగా ఉంది. ఎవరు అడ్డు రాలేదనుకోండి, వెళ్ళిపోవచ్చు. ఓకే, మీరు చేసిన స్టీరింగ్ ప్రాక్టీస్ కొంచెం సరిపోతుందా? అంటే చేసినందుకు యూజ్ ఉందా? చాలా కొంచెం అటు తిప్పడం, మీరు కరెక్ట్ గా పట్టుకోవడం అనేది. ఓకే, బ్రేక్ పెడల్ రైట్ లెగ్ ఒకే లెగ్ ని టూ బార్స్ కి యూజ్ చేసుకోవడం, మధ్యలో పెట్టేసి ఇలా క్రాస్ గా యూజ్ చేయడం. ఓకే, వెళ్ళండి. రైట్ లెగ్ యాక్సిలరేషన్ మీద, బ్రేక్ మీద. ఇప్పుడు ఒక మెయిన్ పాయింట్ చెప్తాను. మనం ఎక్కడన్నా సైడ్ ఇట్లా వెళ్తున్నప్పుడు ఆగాలి అంటే ఒక 4 స్టెప్స్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆగాలి అన్న థాట్ రాగానే ఇండికేటర్ వేయాలి, లేదా ఎంత ముందు వేయాలని చెప్పి ఒక 5 సెకండ్స్ ముందు, 150 మీటర్స్ ముందుగానే వేయాలి. ఇప్పుడు మనం ఆగుదాం అనే ఆలోచన వచ్చింది, ఇండికేటర్ వేసేయండి. ఇప్పుడు నేను ఇటువైపు ఆగాలి కాబట్టి అటువైపు టువర్డ్స్ లెఫ్ట్ ఆగాలి. ఇండికేషన్ ఎటు వేయాలి? మనం ఎటు ఆగుతాము, ఇటు. అంతే, బైక్ లాగా సేమ్. మనం ఎటు వెళ్ళాలనుకుంటున్నాం, ఎటు ఆగాలనుకుంటున్నాం అంటే ఇలా నెక్స్ట్ సైడ్ ఎందుకు వదులుతున్నాం? మీరు వదలొద్దు, నేను చెప్తేనే వదలండి. సరే సరే. ఫస్ట్ స్టెప్ ఇండికేటర్ వేసేసాం. సెకండ్ స్టెప్ బ్యాక్ మిర్రర్ లో చూడండి, దగ్గరగా ఎవరైనా ఉన్నారా? దగ్గరగా లేదు, కొంచెం దూరంగా బైక్ వస్తుంది. ఆ బైక్ ఎటు వెళ్తుంది చూడండి, నా పక్క క్రాస్ అయ్యాలి. ఎందుకు? మన సిగ్నల్ వేసాం కాబట్టి. ఇటు ఎవరైనా ఉన్నారా? లెఫ్ట్ మిర్రర్ చూడండి. ఇప్పుడు బ్రేక్ దగ్గరకు వచ్చేయండి, మీ లెగ్ బ్రేక్ దగ్గర పెట్టేసి సైడ్ అప్లై చేయొద్దు. ఖాళీ ఉందని చూసుకున్నారు కదా, ఇప్పుడు కొంచెం సైడ్ తీయండి, లైట్ గా బ్రేక్ అప్లై చేయండి. ఆ స్కూటీ ఉంది చూసారా, ఆ స్కూటీ మనకి ఈ విండో పక్కన ఆగాలి. ఓకే, కొంచెం లెఫ్ట్ జరగండి, స్ట్రైట్ పెట్టండి, స్ట్రైట్ పెట్టండి, స్మూత్ బ్రేక్. ఇక్కడ బ్రేక్ చూడండి, కరెక్ట్గా స్కూటీ పక్కనే ఉంది, మన షోల్డర్ దగ్గర ఉంది. ఎందుకు ఇక్కడ ఆగాలి అంటే, ఒక టోల్ బూత్ లో ఆగాం మనం. గ్లాస్ లో కూర్చొని గ్లాస్ బాక్స్ లో ఉంటాడు, మనం దూరంగా ఆగితే అతను వచ్చేవాడు,
మనం మళ్ళీ ముందుకు వెనక జరగాలి, గవక్కన గేర్ మార్చడం మర్చిపోతే ఇప్పుడు 3 లాగే మనం మర్చిపోయి క్లచ్ వదిలితే ఇంజిన్ ఆగిపోద్ది. అందుకని బ్రేకింగ్ అనేది ఎప్పుడైనా సరే మనకి ఫ్రంట్ విండో పక్కన ఆగేలా చూసుకోవాలి. ఏదన్నా ఒక పాయింట్ చెప్తే ఈ ప్రాక్టీస్ మొత్తంలో అంతే. మెల్లగా అలవాటు అయిపోతుంది. స్మూత్ బ్రేకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చేశారు, బ్రేకింగ్ బాగా చేశారు, బండికి ఎటు తిరిగి బండికి అలవాటు సో సరిపోతుంది. ఇప్పుడు మీరు బ్రేక్ వదలకుండా పెడల్ అలాగే పట్టుకున్నారు దాని నుంచి. బ్రేక్ వదలకూడదు. మీరు వదలడం అలవాటు చేసుకున్నారు అంటే కార్ రోడ్ ఏదైనా డౌన్ ఉంటే ఆ డౌన్ కి వెళ్ళిపోతూ ఉంటది. అది కాక డౌన్ కి వెళ్ళడం ఒకటే కాక ఒకవేళ ఆటోమేటిక్ కార్ తోలుతున్నారు అనుకోండి, డీలో ఉండి బ్రేక్ వేస్తే కార్ ఆగుతుంది. మీరు బ్రేక్ తీగల కార్లో మూమెంట్ వచ్చేస్తుంది. అంటే డ్రైవ్ మోడ్ పెడితే గేర్ 1 ఎంగేజ్ అయిపోద్ది దానికి, అది వెళ్ళిపోద్ది ఇంకా. సో బ్రేక్ పట్టుకోవడం వల్ల ఇంకొక మెయిన్ ప్లస్ పాయింట్ ఉంది. మీ వెనకాల వెహికల్స్ గమనించారా, పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఇండికేటర్ వల్ల వెళ్తున్నారు. ఇండికేటర్ ప్లస్ మీరు బ్రేక్ ప్రెస్ చేయడం వల్ల వెనకాల బ్రేక్ లైట్ డేంజర్ లైట్ బ్రైట్ గా వెలిగిద్ది. సో నైట్ టైం అయినా మీ కార్ బ్లాక్ అయినా డేంజర్ లైట్ వెలగడం వల్ల దూరం నుంచి చూసే వాళ్ళే దూరంగా జరిగేసి కార్ ఆగిపోయిందని ఇంటిమేషన్. మళ్ళీ మనం మూవ్ అవ్వాలనుకున్నప్పుడే బ్రేక్ వదలదు. ఓకే. ఇప్పుడు మెయిన్ యూటర్న్ చేయడానికి అసలు మనకి ఏమేం కావాలి? యూటర్న్ చేయడానికి నేను ఒక 4 స్టెప్స్ చెప్తాను. రేపు అవి 5 స్టెప్స్ అవుతాయి. ఈ రోజు 4 ఎందుకంటే క్లచ్ నేను వాడుతున్నాను కాబట్టి 4 స్టెప్స్. రేపు 5 స్టెప్స్. ఇప్పుడు ఫస్ట్ అసలు మనం యూటర్న్ చేయాలంటే ఎంత ప్లేస్ కావాలి అనేది తెలుసుకోవాలి. మన కార్ యూటర్న్ అవ్వాలి అంటే మన కార్ పక్కన అడిషనల్ గా ఇంకొక 3 కార్స్ పట్టాలి. అంటే టోటల్ 4 కార్స్ పట్టే రోడ్ అయి ఉండాలి. మిడిల్లో ఒక లైన్ ఉంది, ఆ లైన్ కి మనకి మధ్యలో ఇంకో కార్ పడుతుందా? పట్టింది. అంటే అటు సైడ్ కూడా ఒక 2 కార్స్. టోటల్ గా ఇది 4 కార్స్ పట్టే రోడ్డు. సో యూటర్న్ 100% అయిపోతుంది. మీది ఒక పెద్ద కారు ఇన్నోవా, 4 ఇన్నోవా కార్లు పట్టే అంత ఖాళీ ఉండాలి కారుని బట్టి. అది చిన్న కార్ 800 ఈజీగా తిరిగేస్తుంది. సో ప్లేస్ అయితే చూసుకున్నాం. ఇప్పుడు 4 స్టెప్స్ అన్నాను కదా. మనం యూటర్న్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ వెనకాల ముందు వాళ్ళకి మనం యూటర్న్ చేస్తున్నాము జరుగుతున్నామని తెలియాలంటే ఎలా చెప్తాం? ఇండికేషన్ వేసేయండి. ఏ ఇండికేటర్ వేస్తాము? మన ఇండియాలో మొత్తం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్ కాబట్టి కీప్ లెఫ్ట్ కాబట్టి రైట్ ఇండికేటర్ వేసి యూటర్న్ చేస్తున్నాం. సెకండ్ స్టెప్ మన టైర్స్ మొత్తం రైట్కి తిప్పేయాలి. ఇప్పుడు మీరు వెనకాల వచ్చే కార్లు ఎవ్వరు మీకు హార్న్ కొట్టట్లా. ఫుల్ రైట్ స్టీరింగ్ ఫుల్గా తిప్పేసేయండి. 1.5 1.5 ఇంకా తిరిగితే తిప్పేసి అట్లా పట్టుకోండి. రైట్ హ్యాండ్ అట్లా పెట్టేసి స్టీరింగ్ వెనక్కి తిప్పారు మీరు, సిగ్నల్ పోయింది. వెనక్కి తిప్పకూడదు. ఫుల్ కట్ అంటే ఎడ్జ్కి తగలకూడదు. ఇట్లా పట్టుకోండి. ఇంకా తిరగదా? పట్టుకోండి. ఇంకా ఉంది. ఎంత తిరిగితే అంత తిప్పాలి దాన్ని. అందుకనే ఫుల్ కట్ అన్న. ఫుల్ కట్. ఫుల్ కట్ పక్కన కారు హాఫ్ వేరు, 1 వేరు, ఫుల్ కట్ వేరు. ఇది ఫుల్ కట్. 2 స్టెప్స్ అయినాయి. సిగ్నల్, స్టీరింగ్. థర్డ్ స్టెప్ మనం ఫస్ట్ గేర్ వేయాలి. థర్డ్ లో తీసేసి గేర్ 1 ఎంగేజ్ చేశాను. సిగ్నల్, స్టీరింగ్, గేర్. సిగ్నల్, స్టీరింగ్, గేర్. ఫోర్త్ క్లియరెన్స్. ఈ మిర్రర్ లో చూడండి, సెంటర్ మిర్రర్ లో ముందు ఎంత దూరం కనిపిస్తుందో వెనకాల అంత దూరం స్ట్రైట్ కనిపిస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే మన కార్ ఎక్కడైనా సైడ్ ఆపినప్పుడు ఇలా స్ట్రైట్ గానే ఆపుకోవాలి. మీకు ఆ మిర్రర్ చూస్తే వెనకాల ఏమొస్తుందో కనిపిస్తుంది. అదే మీ కార్ తీసుకెళ్లి రోడ్డు ఇలా ఉంది, మీ కార్ తీసుకెళ్లి ఇలా సైడ్ కి ఇలా ఆపారనుకోండి, ఇప్పుడు వెనకాల అలా చూస్తే ఆ పొలాలు కనిపిస్తాయి. దీనిలో కనపడదు, దానిలో కనపడదు, ఏమీ కనపడదు. ఓకే. అందుకని మనం ఎప్పుడన్నా సరే స్ట్రైట్ గా కార్ సైడ్ తీసి స్ట్రైట్ గా ఆపుకుంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటది. ఓకే. సిగ్నల్, స్టీరింగ్, గేర్, క్లియరెన్స్. ఇక్కడ ఉందా క్లియరెన్స్? ఉందా? నాకు క్లియర్ గా కనిపిస్తుంది. క్లియరెన్స్ ఉందా అంటే వెనకాల ఖాళీ ఉందా లేదా? ఖాళీ లేదు ప్రెసెంట్. చాలా కార్లు స్పీడ్. దీనిలో ఒక మైనస్ ఉంది. దీనిలో వెనకాల స్ట్రైట్ కనిపిస్తుంది కానీ మన కార్ పక్కన ఇటు సైడ్ ఎవరిని ఉంటే తెలియదు. బ్లైండ్ స్పాట్ ఉంటది. సో అందుకని క్లియరెన్స్ ని ఫస్ట్ ఇక్కడ చూడాలి. మనం రైట్ యూటర్న్ చేస్తున్నాం కాబట్టి రైట్ మిర్రర్ చూడాలి. తర్వాత ఫ్రంట్ లో చూసుకోవాలి. ఈ 3 వేస్ లో క్లియరెన్స్ ఉంటే నేను ఆల్రెడీ గేర్ వేసాను కాబట్టి మీరు బ్రేక్ ఓపెన్ చేస్తే కార్ మూవ్ అవుతుంది. వెనక చూడండి చాలా క్లియర్ ఉంది. రైట్ సైడ్ కూడా క్లియరెన్స్ ఉంది. ఫ్రంట్ ఈ కార్ వెళ్ళిపోతే ఆ బైక్ కూడా వెళ్ళిపోతే క్లియర్. మళ్ళీ ఒకసారి వెనక చెక్ చేసుకోండి. బ్రేక్ వదిలేసేయండి. కార్ చూడండి, బ్రేక్ ఫుల్ గా వదలాలి.
వేయకూడదు అసలు. మీకు బ్రేక్ నేను వదలండి అంటే ఇంక వదిలేయడం అంతే. ఓకే ఓకే, కాన్ఫిడెంట్ గా ఉండండి. ఏమి రావట్లేదని చూసాం కదా, మనం ధైర్యంగా తిప్పొచ్చు. ఓకే ఓకే. నేను చెప్తాను అప్పుడే తిప్పాలి. ఎంత తిప్పాలి? స్ట్రైట్ అవ్వాలంటే 1.5. 1.5. వెరీ గుడ్. ఇప్పుడు తిప్పండి. 1.5 తిప్పండి. 1.5 తిప్పండి. 1 తిప్పి ఆగిపోయారు. ఓకే ఓకే. 1.5 తిప్పితేనే స్ట్రైట్ వస్తుంది. ఓకే ఓకే. చూడండి కరెక్ట్ స్ట్రైట్ ఉన్నాము. ఇప్పుడు నేను క్లచ్ మొత్తం వదిలేసాను. మీరు ఎక్సలేటర్ చేసుకొని 1.5 RPM కి తీసుకెళ్ళి గేర్ అని చెప్తాను. ఎక్సలేటర్ వదిలేసి గేర్ అని చెప్పాలి. ఇప్పుడు ఓకే, నేను యాక్సలేషన్ ఇమ్మంటారా? ఇవ్వచ్చు. గేర్ చూడండి, ఆగిపోయి ఉన్న కార్ని మూవ్ చేసాం. అవును, ఫస్ట్ గేర్ దానికి మాత్రమే వాడాలి. ఓకే ఓకే. మన ముందు ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం స్పీడ్ పెంచడానికి సెకండ్ వేసాం. స్పీడ్ పెరిగింది. అవును, మనం ఎక్కడ చూడకుండా చెప్పే స్పీడ్ పెరిగింది. స్పీడ్ పెరగగానే థర్డ్ వేసుకొని జర్నీ చేయొచ్చు. ఓకే. అంతేగాని ఫస్ట్లోనే మనం ఖాళీగా ఉన్న రోడ్లో చేసామంటే కారు పాడైపోతుంది, ఇంజన్ ఇదైపోతుంది. సో ఇప్పుడు 3 గేర్స్ ఉన్నాయి మీకు. ఈ రోజు నేను ఇచ్చిన స్పీడ్ 40 ఇచ్చారు. వెళ్తూ ఉండండి. ఇంకొక 5 minutesలో క్లోజ్ చేద్దాం. ఓకే. ఏం చేద్దామంటే ఇప్పుడు ఇందాక చేసినట్టుగా సైడ్ ఎక్కడ ఆపాలంటే స్ట్రైట్ గా ఆపాలి కారు. అదొక పాయింట్ గుర్తుంచుకోండి. సైడ్ ఆగాలని థాట్ రాగానే ఫస్ట్ చేయాల్సింది ఇండికేటర్, సెకండ్ సెంటర్ అండ్ బ్యాక్ మిర్రర్, థర్డ్ కార్ కొంచెం సైడ్ తీసాకే బ్రేక్ వేయాలి. మీరు రోడ్డు మధ్యలో ఉన్నప్పుడు బ్రేక్ పట్టేసుకున్నారనుకోండి, వెనకాల వచ్చే వెహికల్స్ కి భయపడిపోతారు, సడన్ బ్రేక్ లైట్ వెలుగుతుంది. సో ఫస్ట్ ఇండికేటర్, సెకండ్ మిర్రర్స్ లో క్లియరెన్స్, ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మెల్లగా సైడ్ తీయాలి. ఓకే. అలానే మన వెనకాల ఒక అతను ఫోన్ చూసుకుంటా వస్తున్నాడు అనుకోండి, బైక్ అతను, మనం బ్రేక్ వేసి ఆపేసామంటే డేంజర్. సో అందుకని మిర్రర్ చూసుకొని అతను ఆగేలా లేకపోతే హార్న్ కొట్టి పట్టుకోవాలి. లేదా అది అయినా పట్టుకోలేదంటే మనం కాస్త ముందుకెళ్ళాలి. కానీ మనం వచ్చేసింది మన షాప్ ఎక్కడ ఉంది, ఆగిపోవాలి, ఇక్కడ టీ తాగుదాం అనుకుంటే గుద్దేస్తుంది. మళ్ళీ జంక్షన్ వచ్చింది, క్రాస్ రోడ్స్ అంటారు, జంక్షన్ అంటారు, కూడలు అంటారు. ఇక్కడ ఏం చెప్పాను, రెడీగా బ్రేక్ దగ్గర నేను క్లచ్ క్లోజ్ చేసి పవర్ కట్ చేశాను. హార్న్ వాడాలి. చెక్ చేయండి, లెఫ్ట్ ఇది ఓపెన్ జంక్షన్. చూడండి ఏమొస్తే కనిపిస్తుంది బైక్ అతను ఇటు ఆగాడు అతను. మన స్పీడ్ చూడండి ఎంతలో ఉంది, మన స్పీడ్ 22లో ఉంది. థర్డ్ గేర్ లోనే వెళ్తున్నాం. దీనికి రీజన్ ఏంటో నేను మీకు రేపు చెప్తాను. హార్న్. ఓకే అంతే, మన కార్ ప్లేస్ ఉంది కదా, ఇంకా హార్న్ అవసరం లేదు. ఓకే. కొంచెం ముందు సైడ్ ఒక పాయింట్ చెప్తాను, ముందుగానే చెప్పేస్తాను. మీరు ఆ స్టెప్స్ యూస్ చేసుకొని సైడ్ ఆగండి, అక్కడ ఫినిష్ చేసేద్దాం. కొంచెం స్పీడ్ పెంచుకోండి. ఓకే. మనం వెనక నుంచి అలా ఒకళ్ళు హార్న్ కొట్టినప్పుడు మన సైడ్ ఏం చేయాలి, ఇటు మిర్రర్ చూసుకొని ఇవ్వాలి సైడ్. అంటే మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది మొత్తం మన ప్లేస్, రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది ఆపోజిట్ వచ్చే వాళ్ళకి అండ్ బ్యాక్ నుంచి ఓవర్టేక్ చేసే రైట్ జరగండి. ఓకే ఓకే. మనం ఎప్పుడైనా సరే మన ముందు ఓవర్టేక్ జరుగుతుంది అనుకోండి, ఒక లారీ వస్తుంది, దాని పక్క నుంచి ఒక వెహికల్ వస్తుంటే లెఫ్ట్ మిర్రర్ చూసుకొని సైడ్ ఇచ్చేయాలి మనం. అలాగే మనం వెనక నుంచి ఒక వెహికల్ ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తున్నా సరే మనకు మిర్రర్ లో కనిపించింది. ఇందాక నేను చెప్పినట్టు మిర్రర్స్ చూసుకుంటూ ఉంటారు. లెఫ్ట్ మిర్రర్ తక్కువ చూస్తున్నారు. లెఫ్ట్ మిర్రర్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకొని, పనున్న లేకపోయినా దీన్ని ఒక 10-15 seconds ఒకసారి చూసుకోండి. చూస్తూ ఉంటాం కాబట్టి ఏదన్నా అడ్డొస్తే మనము వెనకాల నుంచి ఎవరన్నా ఓవర్టేక్ చేస్తుంటే లెఫ్ట్ మిర్రర్ చూసుకొని జరగాలి. 5 seconds ముందే థింక్ చేసుకోవాలి. అలానే మనం లెఫ్ట్ కి తిప్పాల్సిన నీడ్ ఉంటుంది అని మనం 5 seconds ముందే తెలిసినప్పుడు మిర్రర్ చూసుకొని స్టీరింగ్ తిప్పాలి. ఓకే. ఇప్పుడు దగ్గరలో ఆగుదాం. థాట్ వచ్చేసింది, సిగ్నల్. సెకండ్ బ్యాక్ అండ్ సెంటర్ మిర్రర్. క్లచ్ క్లోజ్ చేస్తున్నాను నేను. బ్రేక్ దగ్గరకు వచ్చి వెనకాల చూడండి స్కూటీ వస్తుంది, అందుకే హార్న్ లైట్ గా స్లో చేయండి. అతను పిల్లలు తోలుతున్నారు, జాగ్రత్త. ఇంకొంచెం స్లో చేయండి. ఈ బ్రిడ్జ్ మీద, చిన్న బ్రిడ్జ్ మీద స్లోగా చేసి ఇక్కడ స్మూత్ గా ఇక్కడ ఆపండి. ఇక్కడే కార్ ఎలా ఆపాలి, స్ట్రైట్ గా ఆపాలి. మీ స్టీరింగ్ కూడా స్ట్రైట్ పెట్టాలి ఆగగానే. ఇలా వెనకాల కనిపిస్తుందా, లాంగ్ సైడ్ సెంటర్ లో కూడా కనిపిస్తుందా, ఇలా స్ట్రైట్ గా ఆపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గేర్ చేంజ్ చేయాలి మనం. ఏ గేర్ కి, 1 కి వేసేస్తాను. 1 వేసాను. సిగ్నల్ రైట్ కి వేయాలి. మనం స్ట్రైట్ వెళ్తున్నాం కదా, రైట్ కి ఎందుకు అని యూటర్న్ కాదు కదా అనుకుంటే, మీ దగ్గర స్పీడ్ లేదు, లారీ చూడండి 50 వెళ్తుంది. మీ దగ్గర కొంచెం ఒక 30 మినిమం స్పీడ్ ఉన్నంత వరకు
సిగ్నల్ సపోర్ట్ ఉంచుకొని అప్పుడు సిగ్నల్ ఆఫ్ చేయాలి. ఓకే బ్రేక్ ఓపెన్ చేసేయండి, కొంచెం రైట్ జరగండి, క్విక్గా స్ట్రైట్ చేయండి, క్విక్గా కొంచెం అంతే. యాక్సిలేటర్ చేయండి. మీరు ఎప్పుడైతే గేర్ అని చెప్తే నేను వేస్తాను. గేర్ ఏమైంది? బాగా ఓవర్. మీరు యాక్సిలేటర్ వదలకుండా గేర్ అని చెప్పారు. వదిలాను కానీ ఫుల్గా వదలలేదని నాకు. టోటల్ వదిలేసి మీ రైట్ లెగ్ బ్రేక్ దగ్గర తేవాలి. ఓకే ఓకే. నేను చెప్పినప్పుడు యాక్సిలేటర్ ఇవ్వాలి. లేట్ అయినా, ఇందాక చెప్పాను లేట్ అయినా పర్లేదు కానీ ముందుగా గేర్ యాక్సిలేటర్ ఇవ్వకూడదు. యాక్సిలేటర్ ఇవ్వమాకండి, ఇవ్వమాకండి యాక్సిలేటర్. నేను క్లచ్ వదిలాను, యాక్సిలేటర్ ఇవ్వమాకండి. ఓకే. మీరు అదే నేను చెప్తుంది ఏంటంటే యాక్సిలేటర్ అవసరం లేకుండానే కార్ వెళ్తుంది. అవునవును. యాక్సిలేటర్ ఇవ్వడానికి తొందరపడకూడదు. ఓకే. ఇప్పుడు ఇవ్వండి, ఇన్ని సెకండ్స్ అయింది, ఇప్పుడు ఇవ్వండి యాక్సిలేటర్ స్మూత్గా. ఏమీ కాదు, కొంచెం లైట్ వైబ్రేషన్ వచ్చేసి వెళ్ళిపోతుంది. చాలా చిన్న హార్న్ ఇవ్వండి, హార్న్ మైనర్ జరుపుతూ వెళ్ళిపోతుంది. మీరు ఎర్లీకి ఇస్తే జయ్యం అంటుంది, ఇంజిన్ ప్రాబ్లం జరుగుతుంది. ఓకే. మనం ఇప్పుడు థర్డ్ గేర్ లో ఉన్నాం. ఇప్పుడు థర్డ్ గేర్ లో ఉన్నాం. ఓకే ఓకే. అది ఐడియా వచ్చిందా? వచ్చింది టోటల్ గా వచ్చింది. ఓకే. ఈరోజు చేసిన ప్రాక్టీస్ మీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? స్టీరింగ్ కానీ స్పీడ్ ఎంత 1.5 కి పెంచడం, ఇంతకుముందు మీకు ఏమైనా ఐడియా ఉందా అసలు 1.5 కి అని ఇలాంటిది ఉంటుందని? లేదు. ఇది కూడా నేనే ఓన్ గా క్రియేట్ చేశాను. ఓకే. ఎంతలో గేర్ వేయాలనేది కొంచెం స్పీడ్ వెళ్ళకేయండి అని చెప్తా ఉంటారు సమ్ చోట. కరెక్ట్గా 1.5 వేయాలని మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడ ఎవరినైనా అడగండి. అసలు స్టీరింగ్ ఇన్ని రౌండ్స్ తిరుగుతుందని కూడా జనరల్గా 5 years నుంచి ఓన్గా కార్ నేర్చుకుని తోలే వాళ్ళకి ఎవరినైనా అడగండి స్టీరింగ్ ఎన్ని రౌండ్లు తిరుగుతుంది అని. కరెక్ట్ గెస్సింగ్ ఉండదు, తిరుగుతుంది తిప్పుతున్నాం అంటారు కానీ బాగా తోలుతారు. కానీ ఇలాంటి మెయిన్ కొన్ని పాయింట్స్, ఫండమెంటల్స్, బేసిక్స్ అవనేది కొంచెం మిస్ అవుతారు. దానివల్ల కొన్ని చోట్ల మైనస్, కొన్ని చోట్ల ముద్దుగా కొట్టుకెళ్ళిపోతారు. అది ఓకే 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 ఓకే. ఒకసారి సైడ్ ఆపేసేయండి, వీడియో ఫినిష్ చేసేద్దాం. వెరీ గుడ్. ఇండికేటర్ నెక్స్ట్ క్లియరెన్స్ తర్వాత రెడీ టు బ్రేక్. మళ్ళీ స్మూత్గా స్లో చేయండి, చాలు ఈ మాత్రం సైడ్ చాలు, ఇంకా దింపక్కర్లేదు. స్లో చేయండి, ఇంకొంచెం స్లో చేసి స్మూత్గా బ్రేక్ లైట్గా హోల్డ్ చేస్తే అదే ఆగుతుంది. ఓకే. కార్ ఇక్కడ ఆపేయాలి. ఇప్పుడు ఏమేమి యూజ్ చేయాలి? బండి అనుకోండి, ఇక్కడ గేర్లో 3 గేర్లో చాగాను, ఏం చేస్తారు? చేసే న్యూట్రల్ అంతే. ఇంకా ఇప్పుడు మీకు డౌన్ ఉంది, కార్ వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోతే హ్యాండ్ బ్రేక్స్ అది వేసేయండి. అది ఓకే. ఇప్పుడు బ్రేక్ వదలొచ్చు. కానీ వెనకాల వాళ్ళకి అడ్డుగా ఉంటుంది కదా, మనం రోడ్డు మీద ఉన్నాం కదా అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంది, హజార్డ్ సింబల్. ఓకే. ట్రయాంగిల్ షేప్ లో ఉంది. దీని గురించి మీకు నేను చెప్తాను, వీడియో లెంత్ అయిపోద్ది. హజార్డ్ సింబల్ గురించి దీన్ని ఏమంటారు, 4-way సిగ్నల్, 4 సిగ్నల్, దీన్ని ఏమంటారు ఏంటి అనేది కూడా వీడియో చేశాను. ఈ లాస్ట్లో కార్డ్స్లో ఈ వీడియో నేను డ్రాప్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది యూస్ చేయండి, అది ప్రెస్ చేయండి జస్ట్ అంతే. చూడండి ఏమైంది, డబల్ ఇండికేటర్స్. ఎన్ని సిగ్నల్స్ మీ బైక్ ఎన్ని సిగ్నల్స్ ఉంటాయి? 2 ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఫ్రంట్ 2, వెనక 2. ఎన్ని ఉంటాయి? 4. మీరు ఇందా 2 అన్నారు. ఓకే. అక్కడ ఇండికేషన్ కాదు, మన బైక్ ఎన్ని సిగ్నల్ లైట్స్ ఉంటాయి? 4, రైట్ 2. కార్కి 4 ఉంటాయి. అది జనరల్ తెలియని వాళ్ళంతా అలాగే అనుకుంటారు. ఆ కార్ చూడండి, ఆ కారు మిర్రర్ దగ్గర, మిర్రర్ మీద చూడండి. ఓకే. మిర్రర్ మీద కూడా లైట్లు ఉన్నాయి. మిర్రర్ మీద కానీ కింద కానీ ఫ్రంట్ మీద కానీ ఉంటుంది. అంటే 6 సిగ్నల్స్ ఉంటాయి. క్లియర్ గా నేను చెప్తాను వీడియోలో. ఆల్రెడీ వాళ్ళ కార్డ్స్ ఇచ్చేస్తే, కార్డులు ఇచ్చేస్తే వాళ్ళందరూ చూసేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, డే 1లో మనం ఒక 4 parts కింద ఇట్లా 3-4 parts చేసుకొని వీడియోని ఫినిష్ చేసాము. చాలా క్లియర్గా చెప్పాను నేను. జనరల్గా క్లాసెస్ కూడా అందరికి ఇలాగే క్లియర్గా చెప్తాను, ఇంకా క్లియర్గా చెప్పాను. సాయిరాజా గారికి కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అసలు వీడియో చూసే వాళ్ళకి కూడా అర్థమైపోతుంది, చాలా హైదరాబాద్ రేపు మనము ఎక్కడ ఏ సిటీలో ఉన్నా సరే తెలుగు వస్తే చాలు. తెలుగులోనే ఈ వీడియోని జాగ్రత్తగా చూస్తే సింపులే. నాకైతే జస్ట్ ఈ వీడియో చూసినా చాలు. కాకపోతే నడపడానికి అయితే కార్ ఉండాలి, కాన్ఫిడెంట్ ఉండాలి, ఫోకస్ ఉండాలి, ట్రైనర్ కూడా ఉండాలి, మంచి ట్రైనర్ ఉండాలి. అవును. ఓకే. రేపు గేర్లు మీతో వేయిస్తాను, క్లచ్ మీతోనే ఆపరేట్ చేపిస్తాను. ఓకే ఓకే. ఒకే రోజు అన్ని చెప్పకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటాయి. ఈ రోజు చేసిన స్టీరింగ్ కంట్రోల్స్ మొత్తం రేపు నీడ్ ఉంటాయి. ఓకే. ఆ 4 steps యూటర్న్ చేయడానికి సిగ్నల్, స్టీరింగ్, గేర్, క్లియరెన్స్. ఓకే ఓకే. వీడియో ఫినిష్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ. శైలజ గారు. ఓకే.